2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పురోగతి మీద గాని లేకపోతే రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద, రాష్ట్రంలో నిరుద్యోగితని ఏ విధంగా నిర్మూలించాలి లేదా తగ్గించాలనే దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేకపోగా రాష్ట్రంలో పరిశ్రమల ఎవరైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు పారిపోయే విధంగా పాలసీలు తీసుకురావటం, లేకపోతే ఓటాల కోసం వాళ్ళని బెదిరించే విధంగా ముందుకెళ్లటం, ఆ ఓటాలు చూసి భయపడిపోయి వాళ్ళు పారిపోవటం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. దావోస్ వెళ్ళటానికే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు భయపడ్డటువంటి పరిస్థితి. ఒకసారి అయితే దావోస్ వెళ్ళారు, రెండోసారి వెళ్ళటానికి అయితే 100 కారణాలు చెప్పారు. అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటదని, లేకపోతే అక్కడ పారిశ్రామికవేత్తలను కన్విన్స్ చేయాలంటే చాలా కష్టమని రకరకాల మాటలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కనుక మీరు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మిగతా భర్త గారు, మిగతా తెలుగుదేశానికి లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభ్యులు వెళ్తే వాళ్ళ యొక్క తపన కనపడతా ఉంది. ఈ రాష్ట్రానికి పరువు ప్రతిష్టలు రావాలని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి తపన కనుక చూస్తా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా ఆశాభావం ఉంది.